బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో చెన్నై నుండి ముల్బాగల్ వైపు వెళ్తున్న ఈచర్ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో హుటాహుటిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరు వ్యాన్ల నుంచి దూకేశారు. వెంటనే పలమనేరు ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేయగా అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పారు. చెన్నై నుండి ముల్బాగల్ వైపు వెళ్తున్న ఈచర్ మొగిలిఘాట్లో క్యాబిన్లో మంటలు చెలరేగడంతో హుటాహుటిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరు వ్యాన్ల నుండి దూకేశారు. వెంటనే పలమనేరు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయగా అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిగా వచ్చి మంటలు ఆర్పారు. ఈచర్లో ఎంటీ టమోటో ట్రేలు లోడ్ వేసుకుని ముల్బాగల్ వైపు వెళ్తున్నట్లు ఫైర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుమన్, ఫైర్ ఆఫీసర్ మనోహర్ ఫైర్ సిబ్బంది తెలిపారు. నా పేరు సి సుమన్, పలమనేరు ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్మెన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం సుమారు 3 గంటల సమయంలో మొగిలి ఘాట్లో ఈచర్ వెహికల్ ఫైర్ అవుతుందనేసి యువరాజ్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి తెలపడమైంది. మేము మా సిబ్బంది హుటాహుటిన మా వెహికల్లో బయలుదేరి ఫైర్ స్పాట్కి చేరుకోవడం జరిగింది. అక్కడ మండుతున్న వెహికల్ ఏపీ 28U7887 అనే వెహికల్ ఎంటీ వెహికల్, అంటే టమాటా బండిలతో రోడ్డుకి వెళ్తున్నటువంటి వెహికల్, బంగారుపాలెం టు మొలక చెరువు వయా వెళ్తున్నటువంటి వెహికల్ని ఫైర్ అవుతుండగా మా సిబ్బంది మేము కలిసి మా వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేసి పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది. యజమాని ప్రకారం వెహికల్ యొక్క వర్త్ 19 లక్షలని తెలుపుతున్నారు. మా అంచనా ప్రకారం ఒక 9 లక్షల వరకు లాస్ అయి ఉంటుందనేసి మా అంచనా వేస్తున్నాము. అది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెహికల్ యొక్క డ్రైవరు బాలాజీ అనే డ్రైవర్ ఉన్నాడు. వెహికల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్యానల్ బోర్డులో నుండి స్మోకు ఫైర్ రావడంతో వెహికల్ని సైడ్గా పార్క్ చేసి తను వెహికల్లో నుండి దుంకి పారిపోయినట్లు తెలిపినాడు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఆస్తి నష్టము అంచనా వేయాల్సి ఉంది. తదుపరి వివరాలను విచారణ చేసి తర్వాత తెలియపరుస్తాం.